హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ తాలింపు. క్యారెట్ తాలింపుని ఇలా సింపుల్గా చేసుకుంటే వేడి వేడి రైస్లోకి అలానే చపాతీలోకి భలే ఉంటుంది. నా ఫేవరెట్ ఫుడ్లో క్యారెట్ తాలింపు ఒకటి. దీన్ని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చాప్ చేసిన ఆనియన్స్ అలానే ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని మధ్యకి తుంచి ఇలా వేసుకోండి. ఆ క్యారెట్ తాలింపుకి ఆ పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అందులో కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసి కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత క్యారెట్‌ని గ్రేట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి. పీల్ తీసి మంచిగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్‌ని. దాన్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్నైతే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉడికిపోతే మెత్తగా పేస్ట్‌లా అయిపోతుంది. అందులో లైట్‌గా నేను కరివేపాకు కూడా వేశాను మంచి ఫ్లేవర్ కోసం. అలా వేసిన దాన్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి స్టీమ్ చేయండి సరిపోతుంది. అంటే ఎక్కువ ఫ్రై చేయకండి. లైట్‌గా స్టీమ్ లాగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత అది ఇలా సాఫ్ట్ అవుతుంది కొంచెం. అలా సాఫ్ట్ అయిన తర్వాత అందులో ధనియాల పొడి, లైట్‌గా గరం మసాలా, మీకిష్టమైతే పల్లి పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీల్ని ఫ్రై చేసి వేసుకుంటా. అందులో కొంచెం కారం మన టేస్ట్‌కి సరిపడా. అంటే మీరెంత కారం తినగలరో అంత. ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి ఒక్కసారి అంతా కూడా కలిపేసుకొని లాస్ట్‌లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసి, కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఈ క్యారెట్ తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇది తినడానికి ఎంతో టేస్టీగా అలానే కంఫర్ట్‌గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.